శామ్యూయల్ కమలేషన్ అనే ఆర్మీ ఆఫీసర్ను తొలగించిన కేసు సుప్రీంకోర్టు దాకా వచ్చింది. ఆయన గుడిలో పూజల్లో పాల్గొన్నందుకు ఆయనను ఆర్మీ ఉద్యోగం నుంచి తొలగించింది. తర్వాత హైకోర్టు దాన్ని సమర్థించింది, సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. రాజ్యాంగం ఏం చెప్తోంది? ఆర్మీ తీసుకున్న చర్య రాజ్యాంగబద్ధమా? మరి సుప్రీంకోర్టు పౌరుల ప్రాథమిక హక్కుల్ని కాపాడాలి కదా. మతాన్ని విశ్వసించి పాటించి ఆచరించి ప్రచారం చేసుకునే హక్కు ప్రతి పౌరునికి ఉంటుంది కదా. సైన్యంలో చేరితే ప్రాథమిక హక్కులు ఉండవా? సో ఇది కాకుండా ఆ అధికారాన్ని తొలగించడం కాకుండా మరేదైనా పద్ధతి ఉందా? ఇలాంటి అనేక కాన్స్టిట్యూషనల్, లీగల్, మారల్ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అందువల్ల దీన్ని మరింత క్లారిటీ ఇచ్చేందుకు ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా మనకు అర్థం కావాల్సింది సైన్యములో ఉన్నప్పుడు ప్రాథమిక హక్కులకు ఎలా ఉంటుంది అని. మన దేశంలో పౌరులు ఎవరికైనా ప్రాథమిక హక్కులు అబ్సల్యూట్ కాదు, సబ్జెక్ట్ టు రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. అంటే ఏ ఫండమెంటల్ రైట్ కూడా అబ్సల్యూట్ కాదు. అంటే రాజ్యము సహేతుక ఆంక్షలు విధించవచ్చు. అది భావ ప్రకటన స్వేచ్ఛ కావచ్చు, అది మత స్వేచ్ఛ కావచ్చు, అది నిరసన తెలుపుకునే స్వేచ్ఛ కావచ్చు, సంఘం పెట్టుకునే స్వేచ్ఛ కావచ్చు. అందువల్ల ముందు మన ఫండమెంటల్ రైట్స్ అబ్సల్యూట్ అనేది భారత రాజ్యాంగం చెప్పదు. ఇక రీజనబుల్నెస్ అంటే ఏంటి? టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్, ఆ సహేతుకత ఏంటి అన్నప్పుడు సాధారణంగా మొరాలిటీ, పబ్లిక్ ఆర్డర్, ఇలా కొన్ని ఆస్పెక్ట్స్ పైన ఆంక్షలు పెట్టవచ్చునుంది. మత స్వేచ్ఛకు సంబంధించింది అయితే ఇప్పటికే సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో ఎస్టాబ్లిష్ చేసింది. అంటే ఏ సందర్భంలో మత స్వేచ్ఛను నియంత్రించవచ్చు, ఏ సందర్భంలో నియంత్రించకూడదు అని. దాన్నే ఎక్లియాస్టిక్ జ్యూరిస్ప్రుడెన్స్ అంటారు. అంటే మత సంబంధితమైన కోర్టు తీర్పుల్ని నేను గతంలో కూడా చాలా వీడియోలో చెప్పాను. ఈ శామ్యూయల్ కమలేషన్ కేసుపై చేసిన మొదటి వీడియోలో కూడా చెప్పాను. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద రిలీజన్ అంటే గుడిలోకి వెళ్ళడము క్రైస్తవ మతంలోని ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ రిలీజన్కు వ్యతిరేకమేమీ కాదు. కోర్టు కూడా ఒక పాస్టర్ ఇచ్చిన సలహా వివరణ కూడా చెప్పింది. గుడిలోకి వెళ్ళడము అనేది, పూజ జరుగుతున్నప్పుడు వెళ్ళడం అనేది ఈజ్ ఇట్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ రిలీజన్. అది ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ రిలీజన్ అయినప్పుడు ఆ ఫండమెంటల్ రైట్కు ప్రొటెక్షన్ ఉంటుంది. కానీ ఇది ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ రిలీజన్ కానప్పుడు ప్రొటెక్షన్ ఉండదు. ఇప్పుడు నేను ఇతర ఉదాహరణలు కూడా చెప్పాను. ఇప్పుడు వినాయక విగ్రహాల హైటు ఇంతకన్నా ఎక్కువ ఉండకూడదు అనే రెస్ట్రిక్ట్ పెట్టచ్చు, దానికి అభ్యంతరం లేదు. సో ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది రెండవది. అంటే ప్రజా ప్రయోజనం ఇమిడి ఉన్న చోట కూడా ఆంక్షలు పెట్టవచ్చు. ఇది సాధారణంగా ఎనీ సిటిజన్ విషయంలో లా చెప్తున్న అంశం. అయితే ఆర్మీ విషయానికి వచ్చే వరకు రాజ్యాంగంలో ఇంకో ప్రొవిజన్ ఉంది. ఇది చాలామందికి తెలియదు. ఇక్కడ వరకు తెలుసు, ఇప్పటివరకు నేను చెప్పిన ఫండమెంటల్ రైట్స్, వాటిపైన రీజనబుల్ రెస్ట్రిక్షన్స్, ఈ టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్ కోర్టులకు న్యాయ సమీక్షకు నిలబడి ఉండాలి, ఇవన్నీ ఒక డైమెన్షన్. కానీ ఆర్మీకి వచ్చే వరకు ఆర్టికల్ 33 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 33 ఏం చెప్తుంది అంటే, పార్లమెంట్ చట్టం ద్వారా ఆర్మీ అలాగే పబ్లిక్ ఆర్డర్లో పనిచేస్తున్న వారు అంటే పోలీస్, ఇంటెలిజెన్స్, ఈ 3 రంగాలకు అవసరమైన టెలికమ్యూనికేషన్ సేవలు అందించేవారు. మరోసారి చెప్తున్నారు, ఆర్మీ అలాగే పబ్లిక్ ఆర్డర్ను మెయింటైన్ చేసేవాళ్ళు అంటే పోలీస్, ఇలా ఇతర భద్రతా బలగాలు, అలాగే ఇంటెలిజెన్స్ వ్యవస్థ, మరియు దాంతోపాటు ఈ 3 ఆర్మీకి, ఇంటెలిజెన్స్కు, పోలీస్కు, భద్రతా బలగాలకు అవసరమైన టెలికమ్యూనికేషన్ సేవలు అందించేవారు. ఈ 4 రకాల రంగాల్లో పనిచేస్తున్న వారి ఫండమెంటల్ రైట్స్ను పార్లమెంట్ చట్టం ద్వారా నియంత్రించవచ్చు, తొలగించవచ్చు కూడా. దే కెన్ బి రిస్ట్రిక్టెడ్ ఆర్ ఈవెన్ అబ్రగేటెడ్. ఇది ఒక ప్రత్యేక రాజ్యాంగ నిబంధన. సో రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఫండమెంటల్ రైట్స్ను అబ్రగేట్ అంటే తొలగించడం అనేది అవకాశమే ఉండదు. రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ పెట్టచ్చు, కానీ ఫండమెంటల్ రైట్స్ను ఎమర్జెన్సీ కాలంలో మాత్రమే సస్పెండ్ చేశారు. అది రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా భావిస్తాం. కానీ ఆర్మీ, ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ, పబ్లిక్ ఆర్డర్, ఇలా అలాగే టెలికమ్యూనికేషన్స్ రిలేటెడ్ టు దీస్ సెక్టార్స్, అందరికి కాదు. సో వీటి విషయంలో
ఫండమెంటల్ రైట్స్ రిస్ట్రిక్ట్ చేయడమే కాదు, రిమూవ్ చేయొచ్చు కూడా. ఇది ఆర్టికల్ 33 పార్లమెంట్కి ఇస్తున్న ప్రత్యేక అధికారం. ఓన్లీ పార్లమెంట్కే ఉంటుంది, రాష్ట్ర అసెంబ్లీలకి ఈ అధికారం ఉండదు. అందువల్ల ఈ చట్టం, ఈ రాజ్యాంగ నిబంధనకు అనుగుణంగానే ఆర్మీ యాక్ట్ వచ్చింది. ఎందుకు ఇది పెట్టారు, దీని పర్పస్ ఏంటి? ఆర్మీ అయినా, పోలీస్ అయినా, ఇంటెలిజెన్స్ అయినా, ఇతర సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్స్ అయినా వాటి పర్పస్ వేరు. అవి భద్రతకు సంబంధించింది కనుక వాళ్ళలో యూనిటీ ఉండాలి, ఒక బలమైన ఐక్యత ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. అలాగే హయ్యర్ ఆఫీసర్ కమాండ్ ఇస్తే ఎలాంటి మీనమేషాలు లెక్క పెట్టకుండా దాన్ని ఫాలో కావాలి. ఇప్పుడు ఉదాహరణకు యుద్ధ భూమిలో ఉంటారు, సో హయ్యర్ ఆఫీసర్ ఒక పని చేయమంటాడు, కింది ఆఫీసర్ ఇలా చేయడం రైటా, ఇప్పుడు ఫైర్ చేయడం కరెక్టా అని ఆలోచించుకుంటూ కూర్చుంటే ఆర్మీ నష్టపోతుంది. అందువల్ల రైట్ ఆ రాంగ్ తర్వాత సంగతి, కమాండ్ ఫాలో కావడమే, ఇంకో మార్గం ఉండదు ఆర్మీలో. వెన్ ద హయ్యర్ ఆఫీసర్ సేస్ యూ హ్యావ్ టు ఫాలో, దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ఆర్మీ. అలా ఉండడం వల్లనే ఆర్మీ ఇంత డిసిప్లిన్గా ఇంత అద్భుతమైన విజయాలు భారతదేశంలో సాధించగలిగింది. అందువల్ల ఆర్మీ డిసిప్లిన్ను, ఆర్మీ యూనిటీని నిలబెట్టడానికి ఆ రకమైన ప్రత్యేకమైన రాజ్యాంగ నిబంధన భారతదేశంలో ఉంది. సో అందువల్ల ఇక్కడ మత స్వేచ్ఛ ఉంది కదా శామ్యుయల్ కమలేషన్కు. మరి ఆయన మత విశ్వాసాలను నమ్మతే అధికారం లేదా, ఆర్మీలో ఉంటే ఫండమెంటల్ రైట్స్ ఉండవా అన్న వారికి ఈ ఆర్టికల్ 33 అర్థం చేస్తుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, ఆర్టికల్ 33 స్పష్టంగా చెప్తోంది ఫండమెంటల్ రైట్స్ని కూడా రిస్ట్రిక్ట్ చేయొచ్చు, ఈవెన్ రిమూవ్ కూడా చేయవచ్చు అని. ఎందుకంటే దాని ఉద్దేశం కూడా ఇంకోటి ఉంది. ఇప్పుడు ఆఫీసర్ ఇన్ కమాండ్ మిగతా సైన్య తన టీంలో ఉన్న వారి విశ్వాసానికి కూడా పొందగలగాలి. సో అందువల్ల ఆ రకమైన యూనిటీ కొరకు ఈ రకమైన రూల్స్ పెడతారు. అదే సమయంలో ఆర్మీ రెస్పెక్ట్స్ డైవర్సిటీ. ఇప్పుడు ఆర్మీలో కూడా రెజిమెంట్, ఇప్పుడు ఈ టెంపుల్ ఎక్కడో కాదు, రెజిమెంట్ ఆ టెంపుల్ గురుద్వారా ఒక చోటు ఉంది, కొన్ని చోట్ల సర్మధర్మ స్థలాలు ఉంటాయి. ఇక్కడ సర్మధర్మ స్థలం లేకుండా టెంపుల్ అండ్ గురుద్వారా ఉంది. సో అక్కడికి రెజిమెంటల్ పరేడ్ ఉంటుంది. అంటే ప్రజల ఆర్మీలో ఉన్న విశ్వాసాలను కూడా, ఆర్మీలో ఆ రకమైన ఒక దేశభక్తిని, ఒక పోరాట స్ఫూర్తిని కల్పించడానికి కూడా, వారి మత విశ్వాసాలకు కూడా అవకాశం ఆర్మీ కల్పిస్తుంది. ఆర్మీ భారతదేశంలో మైనారిటీల పట్ల ఎలాంటి వివక్ష చూపిన చరిత్ర లేదు. మీకు ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో చూసాం. కల్నల్ సోఫియా ఖురేషీని చూపినటువంటి క్రమశిక్షణ కానీ, ఆమె ఆత్మవిశ్వాసం కానీ, ఆమె దేశభక్తి కానీ దేశ ప్రజలందరూ కొనియాడారు. ఆర్మీ ఒక గొప్ప ఆదర్శాన్ని చూపింది. అందువల్ల ఆర్మీ డైవర్సిటీని గౌరవిస్తుంది, సైనికుల మత విశ్వాసాలను రెస్పెక్ట్ చేస్తుంది, ఆ మత విశ్వాసాల నుంచి వారిని స్ఫూర్తి పొందడాన్ని కూడా గౌరవిస్తుంది. కానీ అదే సమయంలో ఆర్మీలో యూనిటీ అవసరం కనుక, డిసిప్లిన్ అవసరం కనుక ఈ రకమైన ఆంక్షలు ఉంటాయి. అందువల్ల ఆర్మీ ఆఫీసరు గుడిలోకి పూజ జరుగుతున్నప్పుడు నేను వెళ్ళను అని అనడం ఆర్టికల్ 33 ప్రకారం సరైంది కాదు, ఆర్మీ యాక్ట్ అంగీకరించదు అన్నది ఆర్మీ పొజిషన్. హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా అదే పొజిషన్ చెప్పింది. అయితే ఆ సదర్ మీడియా రిపోర్ట్ల ప్రకారం ఆ సదర్ ఆఫీసరు ఏ మత విశ్వాసాన్ని కించపరచలే. అతను ఆ రెజిమెంట్ పరేడ్లో ఆ టెంపుల్ గురుద్వారా కాంప్లెక్స్ పరేడ్లో పాల్గొన్నాడు, ఆ సాంప్రదాయాలను ఫాలో అయ్యాడు, షూస్ కూడా విడిచాడు. సో తన తోటి సైనికులతో చివరి వరకు కూడా ఉన్నాడు. ఎక్కడ సమస్య వచ్చిందంటే, పూజ జరుగుతున్నప్పుడు లోపలికి రాను, నేను బయట గౌరవంగా నిలబడతాను అన్నాడు. అక్కడ సమస్య వచ్చింది. అందుకే ఇక్కడ ఏం చేయవచ్చు మరి అంటే, డెఫినెట్గా ఆర్మీ తీసుకున్న చర్య చట్టవిరుద్ధం అనలేం. చట్టం ప్రకారం, రాజ్యాంగ ప్రకారమే చర్య తీసుకున్నారు, ఇందులో అనుమానం లేదు. కానీ రూల్స్ వర్సెస్ వాల్యూస్, రూల్స్ ఏం చెప్తున్నాయి? కరెక్ట్గా సైన్యంలో ఉన్న వారికి అవసరమైతే ఫండమెంటల్ రైట్స్ వర్తించవు. రూల్స్లో ఎక్కడంటే అభ్యంతరం లేదు. ఇండియన్ ఆర్మీ ఇల్లీగల్ పని ఏం చేయలేదు, సుప్రీంకోర్టు ఇల్లీగల్గా ఏం తీర్పు చెప్పలేదు. ఆర్టికల్ 33 ఆధారంగా తీర్పు చెప్పింది. అలాగే గుడిలోకి వెళ్ళడం అనేది క్రైస్తవ మతం అంగీకరించదని ఎక్కడా లేదు కనుక ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజన్ కూడా ఎక్కడా అడ్డంకి లేదు అన్నది కోర్టు చెప్పింది. కానీ సమస్య ఏంటంటే వాల్యూస్, కంపాషన్, ఎంపతి, టాలరెన్స్ అనేది ఆర్మీ చూపుతున్న గొప్ప వాల్యూస్ కూడా. మరి ఇక్కడే ఇష్యూ వస్తుంది. అందుకే జస్టిస్
చిన్నపరెడ్డి అన్న మాటల్ని ఇటీవల హిందూలో రాసిన ఆర్టికల్లో సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ సంజయ్ హెగ్డే కోట్ చేస్తాడు. ఆయన చెప్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఆర్మీ చేసింది రైట్, సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కూడా లీగల్లీ కాన్స్టిట్యూషనల్లీ రైట్. ఆర్మీకి ఎక్కడా మైనారిటీల పట్ల వివక్ష చూపిన చరిత్ర లేదు. ఆర్మీ భారతదేశంలో చాలా గొప్ప విలువలకు ప్రతీక, గొప్ప సంప్రదాయాలకు ప్రతీక, అద్భుతమైన క్రమశిక్షణ సామర్థ్యానికి ప్రతీక. అందువల్ల భారతీయ ఆర్మీకి ఆ గొప్పతనం ఉంది. అన్ని మతాలకు చెందిన సైనికులు దేశాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాంటి మతపరమైన విభేదాలు ఆర్మీలో లేవు. మనం తప్పుడు అభిప్రాయానికి రాకూడదు. కానీ రూల్స్ అండ్ చట్టం ప్రకారం తప్పు గనక శామ్యుయల్ కమలేషన్ను తొలగించారు. ఇక్కడ సంజయ్ హెగ్డే ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ చేస్తున్నాడు. రూల్స్ ఓకే, కానీ టెస్ట్ ప్రపోర్షనాలిటీ. సో ఎక్కడా మత విశ్వాసాలను అగౌరవపరచలేదు, కించపరచలేదు, ఫాలో అయ్యారు. కానీ ఒక్క పాయింట్ దగ్గర మాత్రం తన మత విశ్వాసం ముందుకొచ్చింది. అంటే తాను సైన్యంలో ఉన్నాడు, ఆ సైనిక క్రమశిక్షణ రూల్స్తో పాటు తన మత విశ్వాసాలు కూడా గుర్తొచ్చాయి. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయలేమా? అంటే మిలిటరీ యూనిటీ, మిలిటరీ డిసిప్లిన్, మిలిటరీ రూల్స్, అలాగే ఒక వ్యక్తి విశ్వాసాన్ని గౌరవించడం అనేటువంటి ఒక ఎంపతి, ఒక టాలరెన్స్, సహనం, వీటి బ్యాలెన్స్ చేయలేమా అనే ప్రశ్న సంజయ్ హెగ్డే అడుగుతున్నాడు. సో జస్ట్ చిన్నపరెడ్డి నేను కోట్ చేస్తాడు. మన సాంప్రదాయం సహనాన్ని నేర్పుతుంది, మన తాత్విక చింతన సహనాన్ని నేర్పుతుంది, మన రాజ్యాంగం కూడా సహనాన్ని నేర్పుతుంది అని జస్ట్ చిన్నపరెడ్డి అన్న మాటలు. అవర్ ట్రెడిషన్ టీచర్స్ అస్ టాలరెన్స్, అవర్ ఫిలాసఫీ టీచర్స్ అస్ టాలరెన్స్, అవర్ కాన్స్టిట్యూషన్ టీచర్స్ అస్ టాలరెన్స్. ఇన్ఫ్యాక్ట్ అవర్ ఆర్మీ ఆల్సో స్టాండ్స్ ఫర్ టాలరెన్స్, అందులో అనుమానం వెళ్ళలేదు. మరి అలాంటప్పుడు కాస్త టెస్ట్ ప్రపోర్షనాలిటీ, అంటే చేసింది చట్ట వ్యతిరేకమైన శిక్ష సైన్యం నుంచి తొలగించే దాకా వెళ్ళాలా, తొలగించకుండా ఇంకేదైనా కాస్త క్రమశిక్షణ చర్య తీసుకొని వదిలివేయవచ్చు కదా. ఎందుకంటే సైన్యం కూడా ఒక అధికారిని కోల్పోవడం కదా. సో ఇది రాంగ్ సిగ్నల్ పోయే అవకాశం ఉంటుంది. ఇంత డెప్త్గా రాజ్యాంగం ఏం చెప్తోంది, చట్టం ఏం చెప్తోంది తెలియని వారు, ఈవెన్ సామాన్యుడు అనుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఇంత వివరంగా నేను మరోసారి వీడియో చేయడానికి. అందువల్ల కాస్త అక్కడ అధికారులు ఇది కోర్టు దాకా రాకుండా, లీగల్ డిస్ప్యూట్ రాకుండా ముందుగానే కాస్త ఓపిక పట్టి సహనాన్ని చూపి కాస్త ఎంపతి ప్రదర్శించి, ఎక్కడ అగౌరవపరచలేదు కదా కానివ్వండి అని ఒక చిన్న శిక్ష, ఒక 15 రోజులు సస్పెండ్ చేయడమో లేదా ఒక ఇంక్రిమెంట్ ఆపడమో అలా చేసి వదిలేసి ఉండవచ్చు కదా. అఫ్కోర్స్ జస్ట్ సంజయ్ హెగ్డే ఇలా ఆ శిక్షనేమి స్పెసిఫై చేయలేదు. కానీ ఒక టెస్ట్ ప్రపోర్షనాలిటీ రీత్యా ఇంత తీవ్రమైన పనిష్మెంట్ లేకుండా ఉంటే ఈ ఇష్యూ వచ్చేది కదా. ఒక్కసారి కోర్టులకు వచ్చాక అనివార్యంగా ఆర్మీ యాక్ట్ను, రాజ్యాంగంలో ఆర్టికల్ 33ని డిఫెండ్ చేయాల్సి వస్తుంది. అనివార్యంగా కోర్టులు చట్టం రాజ్యాంగం ప్రకారమే తీర్పులు చెప్పాల్సి ఉంటుంది. సో కోర్టు ఇప్పుడు చెప్పరాదు మీరు సహనాన్ని పాటించి ఉండవచ్చు అని. సర్వేపల్లి రాధాకృష్ణన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇండియన్ ఫిలాసఫీలో కూడా భారతదేశ సంస్కృతి గురించి, ఈవెన్ హిందూ మతం గురించి కూడా చెప్తాడు. ఇట్ ఈజ్ అనేక విశ్వాసాల సమాహారం అని. అందువల్ల మన రిలీజియన్లో, ట్రెడిషన్లో, తాత్విక చింతనలో ఆ టాలరెన్స్ ఉంది. జస్ట్ చిన్నపరెడ్డి సెక్యులరిజం గురించి మాట్లాడుతూ ఇంకో మాట అంటాడు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ సెక్యులర్ కాన్స్టిట్యూషన్, కానీ మతం పట్ల ఒక పర్మిసివ్ యాటిట్యూడ్ని తీసుకుంది. ఎందుకంటే భారతదేశం ఒక డీప్లీ రిలీజియస్ సొసైటీ కనుక పూర్తి సెక్యులరిజం పేరిట మన మత విశ్వాసాలను కాదనలేం కనుక కాస్త అనుమతించే ధోరణిని తీసుకుంది అని. సో ఈ పర్మిసివ్ యాటిట్యూడ్ కనుక అక్కడ ఉన్న అధికారి చూపెట్టి ఉంటే ఇంత దాకా వివాదం వచ్చేదే కాదు, ఇంత చర్చ జరిగేదే కాదు. కానీ బహుశా అతను రూల్స్ ప్రకారం వెళ్ళాడు. రూల్స్ మాత్రం ఖచ్చితంగా తప్పే, శామ్యుయల్ కమలేషన్ చెప్పింది. ఇక ఆ తప్పుకు శిక్ష ఏ స్థాయిలో ఉండేది అన్నప్పుడు సహనము, టాలరెన్స్, ఎంపతి, కాస్త ఇతర విశ్వాసాలకు కూడా పోనీలేండి అనే ఒక ఉదార ధోరణి, ఇవన్నీ వాల్యూస్ సంబంధించింది. అందువల్ల రూల్స్ వర్సెస్ వాల్యూస్ అనే కాన్ఫ్లిక్ట్ ఇక్కడ వస్తుంది. సో సైన్యానికి వచ్చేటప్పుడు అందువల్ల సైన్యం చేసింది తప్పనే భావనలు ఉండాల్సిన అవసరం లేదు.
మన కోర్టులు ఏదో మైనారిటీలకు వ్యతిరేకంగా సైన్యం ఉన్నట్టు కానీ కోర్టులు ఉన్నట్టు కానీ భావించాల్సిన అవసరం లేదు. ఇది క్రిస్టియన్ ఆఫీసరు గుడిలోకి వెళ్ళడం విషయంలో జరిగింది. రేపు చర్చిలోకి వెళ్ళడానికి హిందూ ఆఫీసర్ ఒప్పుకోకపోయినా ఇదే రూల్ వర్తిస్తుంది. సో అక్కడ యాక్సిడెంటల్గా ఆడ క్రిస్టియన్ ఆఫీసర్ కావచ్చు, శామ్యుయల్ కమలేషన్ టెంపుల్ గురుద్వారాలకు వెళ్ళకపోవడం కావచ్చు. ఇట్ కెన్ బి ద అదర్వైజ్ ఆల్సో. మీకు హిందూ ఆఫీసర్ అయి నేను చర్చిలోకి వెళ్ళను అన్నాడు అనుకోండి, సేమ్ రూల్స్ వర్తిస్తాయి, సేమ్ కాన్స్టిట్యూషనే వర్తిస్తుంది. అందువల్ల కాన్స్టిట్యూషనల్ పొజిషన్, లీగల్ పొజిషన్ ప్రకారం సరైనదైన శామ్యుయల్ కమలేషన్ కేసులో జరిగింది. బట్ కాస్త సహనాన్ని, ఓపికను, ఉదార ధోరణి, ఫర్గివింగ్ యాటిట్యూడ్ చూపెట్టి ఉంటే ఇంత వివాదం అయ్యేది కాదు. ఆ సంబంధిత అధికారి అక్కడ ఎవరైతే చర్య తీసుకున్నాడో ఇక్కడి దాకా రాకుండా ఉంటే బాగుండేది, ఇక్కడ దాకా రాకుండా జాగ్రత్త పెడితే బాగుండేది అని సంజయ్ హెగ్డే వాదన. వెల్, ఇట్ ఈస్ అగైన్ ఎవరి ఒపీనియన్ వారికి ఉండొచ్చు. రూల్స్ ఫాలో కావడమే ముఖ్యమైన అభిప్రాయం ఉండొచ్చు. సో ఐఎమ్ నాట్ టేకింగ్ ఎ స్టాండ్ హియర్. పొజిషన్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.